నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రంలో దళారులు లంచగొండుల రాజ్యం వస్తోందని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నాడని, ధరణి రద్దయితే రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ అమీర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో కులం మీద, మతం మీద కొట్లాటలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో మోసపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మోసపోవద్దని, అభ్యర్థుల గురించి, వారి పార్టీల గురించి ఆలోచించి రాయి ఏదో రత్నమేదో తెలుసుకొని ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బంగారం లాంటి తెలంగాణను ఆంధ్రాలో కలిపి అన్యాయం చేసిందని, ఆ పార్టీకి ఓటు వేయొద్దని కోరారు. రైతుల బతుకులు బాగుండాలని, వ్యవసాయ స్థిరీకరణ కోసం నేటి తీరువ పన్ను రద్దు చేశామని, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతు బంధు, రైతు బీమా అందిస్తూనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ రైతుల బతుకులు బాగుపడ్డాయి కాబట్టే మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కల్పమని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అంజమాన్ కట్టకపోతే ఇంటి తలుపులు పీక్కుపోయిన రోజులని, ఇప్పుడు మళ్లీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని, ధరణిని రద్దు చేస్తే రైతు బంధు ఎలా వేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ బేకార్ అంటున్నాడని, 3 గంటల్లో ఎకరం పారుతుందని అంటున్నారని, 3 గంటల్లో ఎకరానికి నీళ్లు పారుతాయా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అంటున్నాడని, ఇలాంటి వారికి ఓటు వేయొద్దని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీళ్ల మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, కాలువల ఆధునీకరణ పనులు చేయలేదని విమర్శించారు. షకీల్ 270 కోట్ల రూపాయలతో కాలువలను అభివృద్ధి చేశారని కొనియాడారు. నిజాం సాగర్ను ఎండగొట్టింది కాంగ్రెస్ అని, తెలంగాణ సాధించిన తరువాత తిరిగి పునరుజ్జీవనం పోశామని సీఎం కేసీఆర్ వివరించారు. కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ సెక్యులర్గా ఉంటుందని, కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు జరిగేవని, తమ 9 ఏళ్ల పాలనలో ఒక్కసారి కర్ఫ్యూ జరగలేదని గుర్తు చేశారు. మైనార్టీల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, తెలంగాణలో హిందూ ముస్లింలు అన్నదమ్ములలాగా బ్రతుకుతున్నారని తెలిపారు. బోధన అభివృద్ధి తన బాధ్యత అని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ను గెలిపించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బోధన్ ప్రజలు షకీల్ను గెలిపించి కేసీఆర్కు బహుమతిద్దామని తెలిపారు. అనంతరం షకీల్ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని,
ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దోకా చేసినారు, కింద మీద చేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేసినారు. ఇదే బీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కూడా కొనే ప్రయత్నం చేసినారు. ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరొకసారి ద్రోహం చేసే పరిస్థితి చేసినారు. కానీ ఈ దఫా తెలంగాణ గట్టిగా నిలబడి మనందరం కూడా పులిలాగా కొట్లాడినాం కాబట్టి, కాంప్రమైజ్ కాలేదు కాబట్టి విధి లేని పరిస్థితిలో ముందుకొచ్చి తెలంగాణ ఇచ్చినారు. అందులో ఎంతమంది పిల్లలు చనిపోయినారో మీకు తెలుసు. మన ఉద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మె లాంటి సమ్మెలు చేసినారు. మహిళలు కూడా బయటకు వచ్చి బ్రహ్మాండంగా నిరసన తెలిపినారు. ఇవన్నీ కూడా జరిగితే 15 సంవత్సరాలు ఏడిపించి 100 మందిని పొట్టన పెట్టుకొని అప్పుడు తెలంగాణ ఇచ్చినారు. ఆ తెలంగాణ వచ్చే నుంచి 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఏం చేస్తూ ఉన్నదో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ మన నిజాం రాజు కట్టిన ప్రాజెక్ట్. అది ఎప్పుడో 1934లో మొదలుపెట్టి కట్టినటువంటి 1834లో మొదలుపెట్టి కట్టిన ప్రాజెక్ట్. ఎంత బ్రహ్మాండంగా ఉండే. బాన్స్వాడ, బోధన్, ఆర్మూర్ వరకు, వేల్పూర్ వరకు బ్రహ్మాండంగా నీళ్ళని పారి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ డిచ్పల్లి కానీ సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 జిల్లా ఏదంటే లక్ష్మి ఉండే జిల్లా నిజామాబాద్ అని చెప్పి ఆ రోజుల్లో పేరుండే. నిజంగానే లక్ష్మీదేవి ఉండే. కానీ ఏమైంది? సమైక్య రాష్ట్రంలో మాయమైపోయింది. ఎంత ఘోరంగా మాయమైంది? నిజాం సాగర్ మొత్తం ఎండబెట్టి మీద కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్ గంపగుత్తగా మంచినీళ్ళ కోసం ఇచ్చి మనం ప్రతిసారి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి. పంటలు ఎండబెట్టినారు. ఏ విధంగా పంటలు ఎండిపోయినాయో, నిజాం సాగర్ రైతులు ఏ విధంగా బాధపడ్డారో మీకు బోధన వాళ్ళకు నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా అనుభవించినారు. నేనే వచ్చిన 2-3 సార్లు ప్రతిసారి నీళ్ల కోసం కాలువలు ఇడవాలి, నిజాం సాగర్ కాలువలు ఇడవాలని, సింగూరు నుంచి నీళ్లు రావాలని నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసినారు. అనేక సందర్భాలలో ఇక్కడ మీరు కానీ మెదక్లో గన్పూర్ ఆనకట్ట ప్రజలు కానీ కొట్లాడాల్సిన పరిస్థితి. అది అట్లానే ముంచేసినారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం సాగర్కు మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. పాత నిజాం సాగర్ ఎట్లుండేనో ఇప్పుడు నిజాం సాగర్ మళ్ళా అట్లే తయారైంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం పొడుగునా నిండే ఉంటుంది. మీ పంటలకు ఎటువంటి దోకా లేదని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే దాన్ని కాళేశ్వరంకు లింక్ చేసుకున్నాం. నిజాం సాగర్ నీళ్లు, సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసినాం. హైదరాబాద్ గోదావరి నుంచి నీళ్లు తెచ్చినాం. కాబట్టి సింగూరు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, ఇంకా పైనుంచి కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్ నుంచి కూడా మీకు వస్తాయి. కాబట్టి మళ్ళీ పాత నిజామాబాద్, పాత బోధన్, పాత బాన్స్వాడ, పాత నిజామాబాద్ జిల్లా ఎట్లా కలకల్లాడిందో మళ్ళీ అట్లే ఉంటుంది. 58 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణ బీఆర్ఎస్ సాధించినటువంటి విజయం ఇది. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఇవాళ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇరిగేషన్ మినిస్టరే ఉండే, ఇరిగేషన్ నీళ్ల శాఖ మంత్రే ఉండే. నిజామాబాద్లో, బాన్స్వాడలో, బోధన్లో మొత్తం పోయిన ఈ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు అంటే ఇక్కడ నీళ్ల శాఖ మంత్రి ఉండి కూడా, ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కూడా పట్టించుకోలే, పైసా దేలే. టైరో బై కై గడబడి కడితే టైరో అంటే మళ్ళీ మీరు లొల్లి పెట్టన్నారా భయ్? నేను చెప్పే విషయం జనానికి తెలియాలి కదా. ఒక్క పైసా దేలే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండి కూడా. కానీ షకీల్ బాయ్ ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుబట్టి 72 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొచ్చి మొత్తం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నీ కూడా బాగా చేయించినాడు. ఆ పనులన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. आप गड़बड़ कर रहे भाई, बीच में ऐसा नहीं करना चाहिए. बीच में गड़बड़ नहीं करना. मैं जो बोल रहा हूँ लोग सुनना चाहिए ना. ఆయన ఇరిగేషన్ మంత్రి ఉండి ఒక రూపాయి తేలేదు కానీ, ఒక గజం కాలువ కూడా మంచిగా చేయలేదు. కానీ షకీల్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే ఆ కాలువలన్నీ మంచిగా అయినాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందరనే జరిగింది. ఇట్లా అనేక పనులు తెలంగాణ వ్యాప్తంగా అనేక పనులు. కోసరి వాగు మీద 6-7 చెక్ డ్యాములు కట్టినాడు షకీల్ బాయ్. మీ అందరికి తెలుసా విషయం.
దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి. ఇట్లనే ఇంతకన్నా ఇంకా గొప్ప కూడా యావత్తు తెలంగాణ మొత్తం చెరువులన్నీ బాగు చేసి ఎక్కడికక్కడ నదుల మీద వాగుల మీద చెక్ డ్యాములు కట్టి మంచిగా చేస్తే బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మీరు ఒక మాట గమనించాలి దయచేసి, చాలా డేంజర్ ఉన్నది, దాంతో పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. వ్యవసాయం నిలబడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతుల బతుకులు బాగుండాలని బీఆర్ఎస్ పనిచేసింది. పేద సాధల సంక్షేమం చూస్తూనే, అవసరమైన వాళ్ళకి పెన్షన్లు మంచి చెడ్డ ఇస్తూనే రైతుల గురించి ప్రధానంగా పనిచేసింది. ఇది రైతాంగం ఉండే నియోజకవర్గం బోధన. రాష్ట్రమంతా పింక్ వేవ్ నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తని అన్నారు. సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ అంటే అహంకారం అని పేర్కొన్నారు. తొడగొడితేనో మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అసాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బోధన్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు, కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అందరూ పిడికిలెత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకుని ప్రజల మీదకొచ్చిన విషయాన్ని మర్చిపోతారా అని అడిగారు. రైతు బంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలని పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు. గ్రామాల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేదింటి ఆడబిడ్డల కోసం కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వని వాళ్ళు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పని కాదని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతోంది తప్ప ఉట్టిగా అయ్యే పని కాదని స్పష్టం చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువుని మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లొచ్చేలా పనిచేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బోధన్ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారంటే, కేసీఆర్ గారంటే అభివృద్ధికి గుర్తు, కేసీఆర్ గారంటే ప్రేమకు పరాకాష్ట. ఒక్కసారి ఆలోచించాలే బోధన్ ప్రజలు. ఆలోచించడమే కాదు, గ్రామాలకు పోయినాక మా అక్క చెల్లెలతోని అన్నదమ్ములతోని దయచేసి మాట్లాడాలి. అసలు ఎన్నడన్నా 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడన్నా ఒక్కరన్నా రైతులను గుర్తించిండ్రా, రైతులకు ₹1 ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి జరిగితే లక్షలాది మంది ఆడపిల్లలకు ఇవాళ మనం ఇంటింటికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అసలు అటువంటి ఆలోచన ఎవరన్నా ఎన్నడన్నా ఎక్కడన్నా చేసిండ్రా? ఒక్కసారి మీరందరూ దయచేసి ఆలోచన చేయలేదు. మరి ఏమీ చేయని వాళ్ళు, ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, ఎన్నడూ తెలంగాణకు ఒక నీటి బొట్టును ఇవ్వనటువంటి వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారి మీద మేము తొడగొడతాం, మెడగోసుకుంటాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి తొడగొడతానో మెడగోసుకుంటానో కేసీఆర్ గారి మీద గెలుస్తారానే? అది అయ్యే పనేనా? కేసీఆర్ గారిని గెలవాలంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెలలో చోటు సంపాదిస్తే అది సాధ్యమైతే తప్పితే ఉట్టుట్టిగా అయ్యే పని కాదు.
మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూసుకుంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఇదే బోధన్ నుండి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిరు. కానీ ఆయన ఎక్కడ కూడా ఒక్క చెరువును మంచిగా చేయలే, ఎక్కడా కూడా పూడిక తీయడానికి కనీసం ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ మన షకీలన్న వచ్చినాక నిజాం సాగర్ కాలువలన్నింటినీ కూడా ఆధునీకరించుకున్నాం, అన్నిటినీ సాఫ్ చేసుకున్నాం, వందలాది చెరువులను మంచిగా చేసుకున్నాం. కాలువలు మంచిగా చేసుకొని చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు వచ్చేలాగా గౌరవనీయులు షకీలన్న గారి నాయకత్వంలో మనం పనిచేసుకోవడం జరిగింది. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని 100 మాటలు చెప్తా ఉన్నారు. మరి ఇదే కేసీఆర్ ఇదే గులాబీ జెండా ఎత్తుకొని ఉద్యమానికి పోయినప్పుడు ఎక్కడున్నారు ఈ నాయకులు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మనందరం పిడికిలెత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన బందూకు పట్టుకొని తెలంగాణ ప్రజల మీదకి వచ్చింది మర్చిపోతారా అని చెప్పి ఒక్కసారి మీ అందరిని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఆయన రైతులకు మనం ఇచ్చే రైతు బంధు మనం బిచ్చమేస్తున్నామట. మనం ఐఎంఎల్ గోడౌన్ను ఆర్మూర్ బాల్కొండ ఎన్నికల వ్యయ పరిశీలకులు శక్తి పరిశీలించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నందున గట్టి నిఘా కొనసాగించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూరు మండలం మాదాపూర్లో గల మద్యం నిల్వల గోడౌన్ను ఆర్మూర్ బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు పరిశీలించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు బాల్కొండ, ఆర్మూర్ సెగమెంట్లకు ఎంత పరిణామంలో మద్యం నిల్వలు అమ్మకం జరిగాయి, ఏ ప్రాంతాలలో ఎక్కువ దిగుమతి చేసుకున్నారు, ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయి తదితర వివరాలను ఎక్సైజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మద్యం నిల్వల కేటాయింపులు, అమ్మకాల వివరాలతో కూడిన రికార్డులను ఆయన పరిశీలించారు. మద్యం నిల్వల కేటాయింపులు, అమ్మకాల వివరాలతో కూడిన రికార్డులను ఆయన పరిశీలించారు. పోలింగ్కు సమయం సమీపించిన దరిమల ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నందున గట్టి నిఘా కొనసాగించాలని అబ్జర్వర్ శక్తి సూచించారు. ముఖ్యంగా సాధారణ సమయాల కంటే ప్రస్తుతం పెద్ద మొత్తంలో మద్యం దిగుమతులు జరిగిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిఘా బృందాలతో పాటు సంబంధిత అధికారులకు హితవు పలికారు. అబ్జర్వర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర రత్నగిరి జిల్లా కలెక్టర్ దేవేందర్ సింగ్ నేతృత్వంలో సముద్రం నుంచి కొట్టుకొచ్చిన తిమింగలాన్ని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. దేవేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లా వ్యక్తి కావడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు ప్రసిద్ధి చెందిన గణపతి పూలే టెంపుల్ బీచ్ వద్ద తిమింగలం పిల్ల ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తిమింగలం పిల్ల బలహీనంగా ఉండి ఇసుకలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తు సముద్రంలో అలలు తక్కువగా ఉండటం వలన తిరిగి సముద్రంలోకి వెళ్ళలేక బీచ్లోనే దాదాపు 36 గంటల పాటు ఇసుకలోనే ఉండిపోయింది. తిమింగలాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వెటర్నరీ వైద్యులు చికిత్స చేశారు. వైద్య అటవీ శాఖ సిబ్బంది దాదాపు 36 గంటల పాటు సముద్రపు నీటిని తిమింగలం మీద పోస్తూ ప్రాణాలు నిలబెట్టారు. రత్నగిరి జిల్లా కలెక్టర్ దేవేందర్ సింగ్ నేతృత్వంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించి తిమింగలాన్ని క్షేమంగా సముద్రంలోకి పంపించారు. 2011 బ్యాచ్కు చెందిన రత్నగిరి జిల్లా కలెక్టర్ దేవేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లా వ్యక్తి కావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నారని, బీడీ కార్మిక సమస్యలను గుర్తించి జీవనభృతి ఇస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి రాలేదు. ఇంకా కులం, మతం పేరిట కొట్లాటలు, పంచాయతీలు, జూటా వాగ్దానాలు, ఆరోపణలు, అభాండాలు వేస్తూ గడిబిడి జరుగుతోందని అన్నారు. అభ్యర్థుల గుణగణాలు, వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.
బరిలో ఉన్న వారిలో మంచివారెవరు చెడ్డవారు ఎవరని ఆలోచన చేయాలి. అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ అభివృద్ధి మీద వాళ్ళకున్న శ్రద్ధ ఇవన్నీ తప్పకుండా చూడాలి. అంతకంటే ముఖ్యం, అంతకంటే చాలా ఇంపార్టెంట్, ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఎమ్మెల్యే ఎలక్షన్తో ఇక్కడ అయిపోదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇక్కడ అయిపోతే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఆయుధం ఈ ఓటు. 5 సంవత్సరాల కోసం మీ తలరాతను, మీ భవిష్యత్తును రాస్తుంది ఆ ఓటు. కాబట్టి దయచేసి దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర చాలా ముఖ్యం. ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీల పద్ధతి ఏంది, ఆ పార్టీలకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది కూడా మీరు ఆలోచించి ఓటు వేస్తే ఎన్నికలలో మీరు గెలవడం ప్రారంభమవుతుంది. ప్రజలు గెలవడం అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమే అది. అది జరిగినాడు భారతదేశం ఇంకా బాగా ముందుకు పోతుంది, బాగుపడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. ఏ పార్టీ యొక్క రంగు, రూపు అన్నీ మీకు తెలుసు. దాన్ని చూసి ఓటేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ ఆ గవర్నమెంట్ ఏర్పడుతోంది. మంచి గవర్నమెంట్ రాకపోతే 5 ఏళ్ళు ఏం చేయలేం, లేనిపోని ఇబ్బందులు వస్తాయని ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాతే నిజాం సాగర్కు పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్నారు. నిజాం సాగర్ 365 రోజులు నిండే ఉంటుంది. మీ పంటలకు ఎటువంటి ఢోకా ఉండదు. దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు లింక్ చేసుకున్నాం. సింగూరు నీళ్లను హైదరాబాద్కు బంద్ చేశాం. హైదరాబాద్కు గోదావరి నుంచి నీళ్లు తెచ్చామని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు, నీళ్లు, నిధుల కోసమని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందెవరో ప్రజలు గుర్తించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదని ఆరోపించారు. గతంలో నిజామాబాద్ నగరం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సీఎం కేసీఆర్ కోరారు. నూతన కలెక్టరేట్, మినీ ట్యాంక్ బండ్, ఐటీ హబ్, వైకుంఠ ధామాలు నిర్మించి ఎంతో అభివృద్ధి చేశామని ఆయన వివరించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అలీం, నుడా చైర్మన్ సంజీవరెడ్డి, విజయగౌడ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పు కింద, చింతపండు కింద, పప్పు కింద లెక్క వేసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకైనా మీరు కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పిన. స్టార్టింగ్లో 1000 రూపాయలు పెట్టుకున్నాం. ఆ తర్వాత సంపద పెంచి దాన్ని 2000 రూపాయలు చేసినాం. మేము మొన్ననే ప్రకటించిన ఆల్ పెన్షన్దారులందరికీ కూడా 5016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరు తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా పేదల సంక్షేమంలో ఇండియాలోనే నంబర్ 1 స్టేట్. ఏదించి ఆడపిల్లల పెళ్లి, షాదీ ముబారక్ పెట్టుకున్నాం, కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం. ఎక్కడైతే ఆడపిల్లల పెళ్లి అవుతుందో చాలా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి భారం అవుతుంది. ఎంతో ఉన్నంతలో కొంత ఆదుకోవాలని చెప్పి, అన్ని వర్గాల ప్రజలకు రావాలని చెప్పి మైనార్టీ సోదరుల కోసం షాదీ ముబారక్, మిగతా వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం. అది కూడా లక్షలాది మందికి ఇస్తా ఉన్నాం, వద్దనకుండా ఇస్తా ఉన్నాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతా ఉన్నాం. అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉన్నాం. ప్రతి స్కీమ్లో అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. బియ్యం ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, ఏ విషయం చూసినా కూడా అందరినీ కలుపుకొని పోతా ఉన్నాం. అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, తెలంగాణ కల్చర్ గంగా జమున తహజీబ్, హిందూ ముస్లిం సోదరుల కలిసి మొత్తం ప్రపంచానికే
ఒక ఉదాహరణలాగా మనం ఉంటాం. గత 10 సంవత్సరాలలో ఒక్కసారంటే ఒకసారి కూడా మతం లేదు, కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు. బ్రహ్మాండంగా శాంతిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, గణేష్ గుప్తా లాంటి మంచి వ్యక్తి గెలిస్తే మీకు చాలా లాభం జరుగుతుంది. ఆయన గణేష్ గుప్తా మీ అందరికీ తెలుసు, పేదవాడు కాదు, ఆయన నిరుపేదవాడు కాదు. ఆయనకున్న వ్యాపారం వదిలిపెట్టి వీలైనంత వరకు నా పట్టణానికి సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ప్రజల డబ్బులు అవసరం లేదు కాబట్టి నిస్వార్థంగా పనిచేసే గణేష్ గుప్తా లాంటి వ్యక్తులు గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. నిజామాబాద్ స్థాయికి తగ్గట్టుగా ఇందూరు కళాభారతి వస్తూ ఉంది. మీ అందరి ఆశీర్వచనంతో మీరు గణేష్ గుప్తాను గెలిపియండి. నేనే వచ్చి స్వయం బాగా ఇనాగరేషన్ చేస్తా, ఒక పెద్ద కానుకల విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. निजामाबाद शहर के यहाँ के असेंबली हल्के के जितने भी हमारे मुसलमान बुजुर्ग भाई बहन हैं, मैं आप तमाम लोगों को सलाम करता हूँ. आपसे अदबन गुजारिश करता हूँ कि आप बीआरएस पार्टी का ताउन कीजिए, बीआरएस पार्टी का ताउन कीजिए, गणेश गुप्ता को यहाँ से जिताइए. मैं इसीलिए ये बात कहता हूँ, जब तेलंगाना रियासत के लिए हम लोग लड़ रहे थे, हम लोग जद्दोजहद कर रहे थे, कई बार मैं यहाँ पे आया. निजामाबाद शहर में भी कई जलसाओं में मेरा तकरीर भी हुआ. उन दिनों में कह रहा था, हमारे जंग में, तेलंगाना के जंग में नेकी है, नीयत है, इंसाफ है. अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है. और अल्लाह का करम हुआ, और अल्लाह का करम हुआ, हमको तेलंगाना रियासत हासिल हुआ. अल्लाह के करम से हम बहुत बड़ा तरक्की भी किए, हम लोग आगे बढ़ रहे. पर कैपिटा इनकम जो होता है हिंदुस्तान में हमारा रैंक, अभी हमारे सुरेश रेड्डी साहब एमपी साहब मेरे से जिक्र कर रहे थे, जो हेलीकॉप्टर उतर के आ रहे थे तो मेरे से बात कर रहे थे. जब हम रियासत बने थे हमारा दर्जा 19वां 20वां दर्जा था. आज मैं फख्र से कहता हूँ, आप लोगों के दुआ से जिस अंदाज में तेलंगाना का तरक्की हुआ, यहाँ का इकोनॉमी बढ़ गया और हिंदुस्तान में पर कैपिटा इनकम में तेलंगाना नंबर 1 रियासत है, बड़े बड़े राज्यों को भी छोड़ के. और जैसे जैसे हमारे पास पैसे आ रहे वैसे हम गरीबों में आवाम में तकसीम कर रहे हैं. कई कार्यक्रम के जरिए, कई लोगों के लिए कार्यक्रम लिए, माइनॉरिटी वेलफेयर के लिए हम कितने सारे कार्यक्रम लिए आप देखते हैं. हम मंदिर भी बनाते हैं, मस्जिद भी बनाते हैं, हमें कोई शक नहीं है. इस प्रकार का काम करते हैं. ईदगाहों का, दरगाहों का भी हम लोग देखभाल करते हैं. बाज़ाब्ता सरकारी खजाने से पैसे भी मंजूर करते हैं. ये हमारा नीयत है. जैसे तेलंगाना एक गुलदस्ता है, सभी को साथ लेके चलना है. बिल्कुल एकदम सभी अच्छा रहे तो, सभी के चेहरे पे हंसी मुस्कान रहे तो ही ये अच्छा तेलंगाना है, ये तरक्की कहलाएगा. इसलिए बिना किसी मजहब व मिल्लत के हम सभी लोगों को एक नज़र से देखते हैं. मैं एक बात आपके कान पे जरूर डालना चाहूँगा. कांग्रेस पार्टी के टाइम पे आप लोगों को सिर्फ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా అమలు చేసి తీరుతోందని ఆ పార్టీ బాన్స్వాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. మోస్రా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అధిష్టానం నిర్ణయించిన 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. బాన్స్వాడ నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆయన అన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నిమిషాల్లో వాలిపోతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యలమంచిలి శ్రీనివాసరావు, కొనిపూర్ రాజారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు
కొత్మిర్కర్ లక్ష్మణ్, హరినారాయణ, శ్రీనివాస్ గౌడ్, నర్సారెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు. 40 ఏళ్ళ నుంచి మీ ప్రయత్నం మీరు చేస్తుండ్రు, కానీ ఫలితం దక్కలేదు. లేక ఒక్క పని గోవర్ధన్ గారు వచ్చారు, గెలిపించుకున్న 4-5 ఏళ్ళు కథం అయిపోయింది. 35 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. కాబట్టి ఇవాళ మనకు మంచిగా అవకాశం వచ్చింది, మనం గెలిచే అవకాశం వచ్చింది, గవర్నమెంట్ వచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి 2004 ఎట్లయితే వచ్చిందో మళ్ళీ 2024 ఇంకేదో ఒక వారం రోజులు 4 రోజులు అయిపోతే 24లో పడతాం. కాబట్టి మళ్ళీ 20 ఏళ్ళకి మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏ ఊళ్ళో పోయినా కానీ పోచారం యొక్క కొడుకుల ప్రవర్తన కానీ వాళ్ళ తమ్ముని యొక్క వ్యవహార శైలి కానీ ప్రతి ఒక్కరు పరిశీలన అవుతాడు. ఏం చెప్తుండు పోచారం, నేను ఒకటే జీతం తీసుకుంటున్నా, ముగ్గురం పని చేస్తున్నాం అంటున్నాడు. ముగ్గురు పని చేస్తున్నా, ముగ్గురు దోచుకుంటున్నా చెప్పురి. మరి గట్టిగా చెప్పాలి కదా, జీతం మాత్రం ఒకటే తీసుకుంటారు. పోచారం 1,60,000 రూపాయలు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు నెలకు. అదే కాకుండా సిలిండర్ 1,200 రూపాయలు ఉంది, ఇలా 500 రూపాయల సిలిండరు, 4,000 రూపాయల పెన్షను. మరి గరీబులు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ లెక్క అడ్డగోలుగా ఇసుక దోసుకొని ఇండ్ల పేరు మీద ఆగమాగం చేసిన వాళ్ళకే, అందరి ప్రజలకేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు. ఇట్లా బ్రహ్మాండమైన స్కీములు. అదేవిధంగా రైతు బంధు కింద 15,000 రూపాయలు. మరి భూమి లేని నిరుపేదలు ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళకి 12,000 రూపాయలు. ఇట్లా అన్ని మంచి స్కీములు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ. బీజేపీని, ఆ పార్టీని సమర్థించే పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ప్రజా సంపదతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోందని ఆయన తెలిపారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నగర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సభ్యుల విస్తృత సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలను మోపిన బీజేపీ పార్టీ ప్రజా సంపదతో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ వాటిని కార్పొరేట్ కంపెనీలకు లాభాలను తెచ్చే పద్ధతుల్లో నిర్ణయాలు చేయటం మూలంగా ప్రజలపైన ధరలు పెరిగిపోయాయని అన్నారు. అదేవిధంగా ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, బీజేపీని సమర్థించే వ్యక్తులను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇళ్ల స్థలాల హామీను మర్చిందని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని వ్యక్తులను ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు మాట్లాడుతూ, మతోన్మాద భావాజలాన్ని పెంచి రాజకీయాల కోసం వాడుకోవటం సరైంది కాదని, మతతత్వ విధానాలను అనుసరించే బీజేపీని, ఎంఐఎంను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పెద్దిసూరి, నగర నాయకులు సుజాత, కఠారి రాములు, నర్సయ్య, అనసూయమ్మ, కృష్ణ, కళావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగర సిపిఎం పార్టీ కార్యకర్తల సభ్యుల విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీగా బీజేపీని ఓడించడంతో పాటు బీజేపీకి అండగా ఉండేటువంటి రాజకీయ పార్టీల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా తన శాయశక్తుల ప్రయత్నం చేయాలా, ఆ రకంగా పార్టీ సభ్యులు, కార్యకర్తలు, సానుభూతి పనులు, శ్రేయోభిలాషులతో బీజేపీ అనుబంధంగా వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే ఎంఐఎం అనుసరించేటువంటి మతోన్మాద భావజాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పనిచేస్తుంది. ఎన్నికల్లో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే లౌకిక పార్టీలు ప్రజా సమస్యల మీద ఈరోజు ఈ నగరంలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి వాళ్ళకి, అట్లాగే పేదలకి అండగా ఉండేటువంటి వాళ్ళని ఆదరించాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. బీజేపీ కాంగ్రెస్ నేతల మాయ మాటలను నమ్మి మోసపోవద్దని బాన్స్వాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలందరూ ఏకపక్షంగా కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతించాలని ఆయన కోరారు. పొతంగల్ మండలంలోని ఆయా గ్రామాలలో బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందించే మేనిఫెస్టోను వివరించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, ప్రతి గ్రామం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు స్థానికంగా అభ్యర్థులు దొరకకపోవడంతో స్థానికేతరులను బరిలో నిలిపారని విమర్శించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇల్లు లేని పేదల కల సాకారం చేశానని గుర్తు చేశారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేయించాలని, త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టానని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. दो मिनट में सौभाग्य लक्ष्य बोल के जो पेंशन नहीं आ रहा औरत बच्चों को, अच्छा सुनो इसमें, जो औरत बच्चों को 18 साल पूरा हुए सो लोगों को जिसको कुछ भी नहीं दे रहे ना, 18 साल पूरा हुए सो व्हाइट कार्ड रहे सो खानदानों को एक एक बच्ची के नाम पे 3000 देंगे महीने को, 3000 रुपए। घर में अगर 2 है तो 6000 मिलता, 3000 9000 मिलता। और हर एक औरत बच्चे को 18 साल पूरा वैसे लोगों को वो 3 लाख दे देंगे। और गैस सिलेंडर जो 1200 से दे रहे हमारे सीएम प्राइम मिनिस्टर साहब नरेंद्र मोदी बहुत शाबाश काम कर रहे हैं, उन्होंने 400 का 1200 कर दिए, अब उसको 400 के दिलाएंगे आपको सरकार तरफ से। और जो रेशन शॉप में जो चावल मोटी चावल दे रहे, अब हुकूमत आने के बाद आपको बारीक चावल दे देंगे सबको रेशन शॉप। और जो गरीब आदमी, अब जो किसान भाई काश्तकार मर गए तो 5 लाख रुपए दे रहे। भाई अच्छा सुनो, ये काश्तकार कौन है? जमीन जिसके नाम पे रहता है, उन्होंने मर गए तो इंतकाल हो गया तो 5 लाख दे रहे। जिसके नाम पे जमीन नहीं है, कुछ भी नहीं है, उनको कुछ भी मदद नहीं मिल रहा है। तो वैसे लोगों को खानदान में बड़े आदमी मर गए तो उनको भी 5 लाख दिला देते। ये भी आपके हाथ में इलेक्शन होते साथ ये काम शुरू हो जाएगा। और ये पूरे चीज अब 2000 जो पेंशन दे रहे वो अगला इलेक्शन 35 बोल नहीं
ये मेले में माइनॉरिटी एरिया में जो बनना चाहते हैं, मेरा घर पुरानी है, मैं 2 कमरे का घर बन लेता हूं बच्चों के साथ रहने का वास्ते बोल के, अगर आप चाहे तो 35 नहीं और 50 देने के वास्ते भी रेडी हूं मैं। पूरे यहाँ के महिला पूरे नया घर हो जाना, ऐसे घर हो गए समझो, इसमें सांबा घुसते, वो घर वालों को डेंजर होती, आजू बाजू वालों को तकलीफ होती। जितनी भी ऐसे मट्टी की दीवार है, पुरानी दीवार है, कवेली का मकान है, ये मौका आया, सीएम साहब बोले गरीबों को 2 कमरे बनने के वास्ते गृहलक्ष्मी। ఆన్ ది జాబ్ ట్రైనింగ్ విద్యార్థులకు వరం లాంటిదని ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. వొకేషనల్ అధ్యాపకులు విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని వొకేషనల్ గ్రూపుల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్ ది జాబ్ ట్రైనింగ్ సెంటర్లను ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వొకేషనల్ విద్యార్థులకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఒక వరం లాంటిదని, భవిష్యత్తులో ఉద్యోగం సాధించడం సులువవుతోందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఫీమేల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్, ప్రధానమంత్రి కౌశల్య కేంద్రంలో ఆఫీస్ అసిస్టెంట్షిప్, బాలుర కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వొకేషనల్ అధ్యాపకులు విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషిని అభినందించారు. స్కిల్ పెంపొందించేందుకు విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆన్ ది జాబ్ ట్రైనింగ్ సెంటర్ల ట్రైనర్లను, నిర్వాహకుల కృషిని జిల్లా ఇంటర్ విద్యాధికారి అభినందించారు. ఆయా కళాశాలల్లో వొకేషనల్ విద్య బోధిస్తున్న అధ్యాపకులు శ్రీనివాస్, భాస్కర్, రమణ, వెంకట్రాజ్, శ్రీమతి కిరీట, సుహాసిని, శ్రీమతి అస్మా కౌసర్, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరేనని, వారితో ప్రజలకు ఎలాంటి లాభం చేకూరదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి విమర్శించారు. బాన్స్వాడ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండల కేంద్రంలోని బీర్కూర్ చౌరాస్తాలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో యువ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి 25 కోట్లిచ్చి కాంగ్రెస్ టికెట్ కొనుగోలు చేశాడని ఆరోపించారు. ఎల్లారెడ్డిలో ఓటమి భయంతోనే బాన్సువాడకు వచ్చాడని హాట్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ భూ కబ్జాలకు పాల్పడిన వ్యక్తి అని విమర్శించారు. యువత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎందుకు సౌండ్ చేస్తావు అట్లా? వీడు చేస్తాక వీడు నిజంగా చేసి ఉంటే ఈయన వాడి నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు ఓడగొడతారు భయ్? నాకు అర్థం కాదు. ప్రజలు ఓడగొడతారు అక్కడ. నువ్వు పని చేయలేదు కాబట్టి, ప్రజలు అక్కడ తిరస్కరించారు కాబట్టి నేను ఇంటికి పంపించారు. దిక్కు లేక నువ్వు మళ్ళా బీజేపీలో జాయిన్ అయినావు. బీజేపీలో జాయిన్ అయ్యి ఈ బీజేపీ కథం అయిపోయిందిగా. దీంతో ఏం పని వచ్చేటట్టు లేదుగా. ఏదో ఒకటి మళ్ళీ చూడాలి, ఏదో ఒక దగ్గర చూడాలా, ఇంకొక కాండ కప్పుకోవాలి. నాకు బాన్సోడ్ నియోజకవర్గంలో సీట్ ఇస్తే నేను కాండ కప్పుకుంటా అన్నాడు. కమిట్మెంట్ ఎంత కమిట్మెంటో తెలుసా భయ్? 25 కోట్లు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు అనుకుంటున్నా? రవీందర్ రెడ్డి గారు రేట్ ఎంత రెడ్డికి 25 కోట్లు ఇచ్చి బాన్సోలో సీటు తెచ్చుకొని సిగ్గు లేకుండా నిన్నటి బీజేపీలో ఉండి తెల్లారే కాంగ్రెస్ కాండ కప్పుకొని టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ బాన్సోడ నియోజకవర్గంలో మగాళ్ళు లేరా, మునగాళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాను. చందూర్ మోస్రా మండలాల్లో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ్ సింగ్ సంధు పర్యటించారు. పలు పోలింగ్ బూత్లను స్వయంగా పరిశీలించి ఎన్నికల సంబంధిత అంశాలపై ప్రజలు తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. చందూర్ మోస్రా మండలాల్లోని పోలింగ్ బూతులను బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు లలిత్ సింగ్ నారాయణ్ సింగ్ సంధు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు తాను బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 10:30 వరకు తనను నేరుగా కలిసి బోధన్ బాన్సువాడ నియోజకవర్గాల ఎన్నికల సంబంధిత అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని, సలహాలు సూచనలు అందించవచ్చని సూచించారు. నేరుగా కలిసేందుకు వీలుపడని వారు సెల్ నంబర్ 8320217758కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ్ సింగ్ సంధు వెల్లడించారు. కుళ్ళిన కూరగాయలు వండుతున్నా పట్టించుకోని సుద్దపల్లి గర్ల్స్ గురుకుల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సరైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తమ సమస్యలు బయటకు చెప్పుకోకుండా సంబంధిత ప్రిన్సిపల్ వారిని వారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలోని ధర్మారం బి గ్రామంలో ఉన్న ఆర్సీఓ అలివేలును పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలిశారు. సుద్దపల్లి గర్ల్స్ గురుకుల పాఠశాలలో కుళ్ళిన కూరగాయలు వండుతున్నా పట్టించుకొని సుద్దపల్లి గురుకుల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుద్దపల్లి గురుకుల పాఠశాలలో భోజన నాణ్యతాలోపం జరుగుతోందని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కుళ్ళిన కూరగాయలను వండుతున్నారని, డ్యూటీ రోస్టర్స్ను పాటించడం లేదని అన్నారు. విద్యార్థులు అక్కడి సమస్యలను చెప్పుకోలేని పరిస్థితులున్నాయని, సమస్యలు బయటకు పొక్కకుండా విద్యార్థి సంఘాలను లోపలికి రానివ్వటం లేదని, కావున ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని, ఆర్సీఓ ప్రతిరోజు గురుకులాలను పర్యవేక్షించాలని, నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివసాయి, రవీందర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని, అదేవిధంగా మెనూ ప్రకారం పెట్టాలని, ప్రతిరోజు ఆర్సీఓ గారు పర్యవేక్షణ చేయాలని పీడీఎస్గా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సుద్దపల్లి గర్ల్స్ హాస్టల్లో కుళ్ళిన కూరగాయలను ఈరోజు వండినటువంటి పరిస్థితులు, అక్కడ రోస్టర్ డ్యూటీస్ పాటించడం, అనేక సమస్యలు. ఈ సమస్యలను వెంటనే ఆర్సీఓ గారు వెంటనే సమస్యలు పరిష్కరించాలి. అక్కడ ప్రిన్సిపల్పై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. మరియు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి పరిధిలో ఉన్నటువంటి గురుకులాల్లో కూడా విజిట్ చేసి అక్కడ క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలను కూడా గురుకులాలకు అలో చేయాలని కూడా ఈరోజు ప్రధానంగా ఆర్సీఓ గారిని కోరడం జరిగింది. పల్సీ రంగారావు ప్రాజెక్టు నిర్వాసితులకు బైన్సా బీజేపీ భరోసా ఇచ్చింది. బాధితులకు బీజేపీ బాసటగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లా బైన్సా మండలం పల్సీ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండేగాం గ్రామంలో ముధోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు బీజేపీ బాసటగా నిలుస్తోందని భరోసా ఇవ్వటం జరిగింది. అధికారంలో లేనప్పుడు అండగా ఉన్నారన్న సంగతి మరువరాదని, అధికారంలోకి వచ్చాక ఇక్కడి ముంపు గ్రామాల సమస్యలను శాశ్వత పరిష్కారాలకు అందించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుండేగాం గ్రామ బీఆర్ఎస్ నాయకుడు సాయినాథ్ వారి అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఏదైతే రంగారావు పల్సికల్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది చిన్న సుద్దవాగు, ఆ సుద్దవాగు చాలా ఇబ్బంది ఉంది. కంపల్సరీ అది రీహాబిలిటేషన్ కావాలా. రీహాబిలిటేషన్ తర్వాత వాళ్ళకు స్థలం ఇల్లు కట్టడం కంపల్సరీ ఉంది. ఇంతకు ముందు ఇప్పుడు ఉన్న శాసనసభ్యుడు ప్రహారీ కూడా కట్టి దానికి సెక్యూరిటీ చేస్తానని ఇప్పటిదాకా మన గుండెగాం వీళ్ళకి మోసం చేసిండు. ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత ఈ ప్రజలను కూడా చెప్తున్నాను, మన స్థలం తీసుకొని కొత్త బిల్డింగ్ తయారు చేసే వరకు ఈ డబుల్ బెడ్రూమ్లోనే ఉంటారు. దాని తర్వాత హైగా అక్కడ ఉండొచ్చు. నేను మాట్లాడితే తప్పను. ఒకటే మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా నా దగ్గర పట్టుదల ఉన్నది. కొందరు అంటారు మా ప్రభుత్వం రాదు, అది రాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చి మీకు తెప్పించింది బాధ్యత నా దగ్గర ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే మోదీ సర్కార్ వస్తుంది, మూడోసారి కూడా మోదీ సర్కార్ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. రాన్ సూరత్ లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీహాబిలిటేషన్ ఫండ్స్ తెచ్చి బాన్సువాడ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అవినీతి జరిగిందని, మంజీరా నదిలో విలువైన ఇసుకను కొల్లగొట్టారని
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిని అంతం చేసేందుకు ప్రజలందరూ సిద్ధమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. కోటగిరి మండలం కొత్తపల్లి క్యాంప్, దేవునిగుట్ట గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొత్తపల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయన సతీమణి మంజులారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి మంజులారెడ్డి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ పోచారంతో పాటు ఆయన తనయులపై తీవ్ర విమర్శలు చేశారు. మంజీరా నది నుంచి ఇసుక దోపిడీకి పాల్పడ్డారని, మొరం, మట్టి అక్రమ వ్యాపారాలు చేశారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తీవ్ర అవినీతి జరిగిందని, 30% కమిషన్లు తీసుకొని నాసిరకంగా పనులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారిచ్చే సొమ్మంతా ప్రజలదేనని అన్నారు. దోచుకున్న డబ్బును ఎన్నికల్లో పంచుతున్నారని, ప్రజలు వారిచ్చే డబ్బులను తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పోచారంను ప్రజలు గద్దెదించడం ఖాయమని, వారు చేసిన అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఎందుకంటే దాని పంట పండించుకొని బతకని కోసం అప్పించిన భూములు అవి. దాన్ని ఏం చేసి మొత్తం మురం పోసిందట. మురం పోస్తే నా భూమి భూమి కనబడుతుంది. ఇక అంతకుముందే గెట్లు ఉంటుండే, ఈ గెట్టు నాది, ఈ గెట్టు మీది, ఈ గెట్టు నాది తెలుస్తుంది. ఆ మురం పోసినాక అసలు భూమి కనబడుతుంది కదా. ఏం చేస్తుంది, పేపర్ తీసుకొని పోయి ద్వారా నీ బ్రాంచ్ ఎన్నిపై తీసుకుపోయి అంటున్నది. ఇది పంచాలి ఆయన. ఇక నీ లేఅవుట్ చేస్తారు కదా, ప్లాట్లు చేసి అమ్ముతుంటే ఆ పీపీఆర్ ట్యాక్స్ కొత్తది వ్యాట్ లెక్క, జిఎస్టీ లెక్క, మళ్ళా పీపీఆర్ ట్యాక్స్ అంటే అదొక ట్యాక్స్ వేసి ఇంత దౌర్జన్యంగా గుండాగిరి చేసి ఇంత దోచుకుంటే నేను పబ్లిక్ కూర్చోాలనుకుంటున్నా బిడ్డ. ఖచ్చితంగా మీకు పొందబెట్టేది పక్క 100కు 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు కన్నుకుంటాం వస్తామని చెప్పి మనం చేస్తాం. కోలాపూర్ నుంచి అనుమతిపేట రోడ్డు పోతుంటే అరే ఇట్లా నూనె పోస్తే మొత్తం ఇట్లా అర్థంలో కనబడుతుంది రోడ్. అసలు చూసి పరిచయం అయిపోయినా, అరే ఇంతకంటే ఎట్లా బాగా ఎట్లా ఇది రోడ్డు ఇంత మంచిగా ఎట్లున్నది అంటే, ఎక్కడైతే పెద్ద రోడ్లు ఉన్నాయో నీ కొడుకు అప్పటి రోడ్లు చేపిస్తున్నావు. చిన్న చిన్న రోడ్లు మొత్తం విడిచిపెట్టావు, గాలికి విడిచిపెట్టావు. రోడ్డు అడిగి రోడ్డు చెప్పినట్టు నాకు ఊరికి అభివృద్ధి అయినట్ట మరి కాబట్టి మట్టి రోడ్డు అంటే అభివృద్ధి అది. పోచారం సినిమా చేసిన అభివృద్ధి. పోచారం ఏం చేసిండు అంటే కొడుకులకు మంచిగా మంచిండు. 2 మండలాలేమో పెద్ద కొడుకు కోటగిరి, వర్ణి, పెద్ద కొడుకు మంచిండు. నేను ఇష్టం ఉన్నాడు దున్నుకో, ఏమైనా చేసుకో, కంకర, మిషిని, రోడ్లు, మొరము అన్ని పంచుకోవాలి పెద్ద కొడుకు, నాటి కొడుకు రాసిండు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా మండల కేంద్రంలో బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి తరపున మండల నాయకులతో కలిసి ఉమ్మడి వర్ణి మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం రవీందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ముందుగా మోస్రాలో గల మరిగమ్మ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటా ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూస్తుంటే పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమైందని, ఇక మెజార్టీ కోసం కార్యకర్తలు కష్టపడాలని ఆయన సూచించారు. గత ఎన్నికల్లో కన్నా మోస్రా నుండి భారీ మెజార్టీ రావాలని కోరారు. కాంగ్రెస్ భాజపా అభ్యర్థులు ఇద్దరూ ఈ నియోజకవర్గానికి అరువు వచ్చిన వాళ్లని, వారితో అభివృద్ధి సాధ్యపడదని ఎద్దేవా చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల రైతు బంధు కన్వీనర్ పిట్ల శ్రీరాములు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సాయాగౌడ్, హరీష్, గోపి, దేవేందర్, అలీం తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో గడప గడపకు భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా పర్యటించిన ఆ పార్టీ నాయకులు బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న కార్యక్రమాలను, ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పాలన వైఫల్యాలను
ఎత్తి చూపారు. అవినీతి రహిత తెలంగాణ కోసం బీజేపీని ఆదరించి ఎండల లక్ష్మీనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేకల రామన్న యాదవ్, జిల్లా నాయకులు వడ్ల సతీష్, నాచుపల్లి గంపల సాయికుమార్, అంకోల్ క్యాంప్ బూత్ అధ్యక్షులు సాయన్న, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, ఉల్లెంగ గోపి, పర్వయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.